హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాంబార్ని అయితే అందరం ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం కదండి. కానీ ఇలా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్తో సాంబార్ని అయితే ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే సాంబార్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే అర స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని వీటిని అయితే ఒకసారి వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. నెక్స్ట్ ఇదే బాండీలో ఒక 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ మినపప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలండి. నెక్స్ట్ అయితే 1 స్పూన్ కొబ్బరి పౌడర్ని అయితే తీసుకున్నామండి. మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరిని తీసుకోండి, సరిపోతుంది. చిన్న ముక్క ఎండు కొబ్బరిని తీసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి పౌడర్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అదే వేడి మీద కొంచెం వేగనివ్వాలండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న దినుసులు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని అయితే యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లో అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. కొబ్బరి పౌడర్ని అయితే లాస్ట్లో యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇప్పుడైతే సాంబార్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మన సాంబార్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో అయితే పప్పును ఉడికించుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకున్న పప్పులో అందులో అయితే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అయితే 4-5 విజిల్స్ వచ్చాక అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత అయితే ఆ పప్పును అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే సాంబార్ని ప్రిపేర్ చేయడానికి అయితే స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలండి. అందులో అయితే ముందుగా ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నామండి. 2 చిన్న ఉల్లిపాయలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను అయితే పొడుగ్గా కట్ చేసుకున్నాము. అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 బెండకాయలను కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. మీరు వంకాయ తింటే కనుక వంకాయని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది సాంబార్లోకి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని చూసుకొని కారానికి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. 1 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని అయితే మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలండి. 1 విజిల్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈలోపు పప్పునైతే మిక్సీ వేసుకుందామండి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పునైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడైతే దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా పప్పును మిక్సీ వేసి యాడ్ చేసుకుంటే సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే మనం ఆవిరిపోయిన తర్వాత విజిల్ని తీసేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి. మనం మిక్సీ వేసుకున్న పప్పునైతే ఈ సాంబార్లోకి యాడ్ చేసేసుకొని చింతపండునైతే మనం ముందుగానే కాసిన నీళ్ళని యాడ్ చేసుకొని అయితే నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసాన్ని అయితే మీరు చూసుకొని యాడ్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే ఉప్పుని చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా మరొకసారి ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేశాక అంతా ఒకసారి అయితే బాగా ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి సాంబార్ని అయితే మరగనివ్వాలండి. ఇప్పుడైతే మనకు ముక్కలు అయితే బాగా ఉడికిపోయి ఉంటాయి, అలాగే సాంబార్ కూడా మరిగిపోతుంది. ఇప్పుడు సాంబార్ మరిగిన తర్వాత అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని అయితే ఒక 3 స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీరు టేస్ట్ చూసుకొని మరి కాస్త కావాలనే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని మరొక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి మరగనివ్వాలండి. లాస్ట్లో అయితే దీన్ని పోపు వేసుకోవడమేనండి. పోపు వేసుకోవడం కోసం అయితే ఒక చిన్న బాండిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు, పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్నంతటి మనం ఆల్రెడీ మరిగించుకున్న సాంబార్లో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే టేస్టీగా సాంబార్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.